ముస్లింలకు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పిందే కిషన్ రెడ్డి పురంధేశ్వరి చెప్తున్నారని అదే విధానాన్ని ఏపీలోనూ చంద్రబాబు సమర్థిస్తున్నారని అన్నారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్. బీజేపీ నేతల స్టేట్మెంట్లను చంద్రబాబు ఖండించట్లేదంటూ సమర్థించుకుంటున్నట్టుగా అని అన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమిని ఏపీ ప్రజలు నమ్మరంటున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్తో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని గతంలో అమిత్ షా చెప్పారు. అదే మాటను తెలంగాణ బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కూడా నొక్కి మరీ చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధానం అమలవుతుంది. ఖచ్చితంగా అలయన్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాయంటూ కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయవాడ పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, అలయన్స్ లో 3 పార్టీలు కలిసే ఉన్నాయి. ఏ హామీ ఇచ్చినా 3 కలిసే ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో ఏదైతే రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు, అంటే ఈ కూటమి కూడా దానికి అంగీకరించినట్టేనా? చంద్రబాబు ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు, ఏమంటారు మీరు? ఇంకా దీంట్లో మాట్లాడేది ఏం లేదు. అమిత్ షా చెప్తున్నాడు, కిషన్ రెడ్డి చెప్తున్నాడు, పురంధేశ్వరి చెప్తుంది, అలాగే చంద్రబాబు కూడా చెప్తున్నాడు, వాళ్ళ కూటమి కూడా చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడంటే ఆ కూటమి కూడా చెప్పినట్టే కదా. పవన్ కళ్యాణ్ కూడా దానికి అంగీకరించినట్టే. బీజేపీ అయితే ఓపెన్ గా చెప్పేసింది. చంద్రబాబు అన్ని విధాలా ముస్లిం మైనార్టీలకి వెన్నుపోటు పొడిచే విధంగా వాళ్ళతో కలిసే ఈ ఒక రూపకల్పన తయారు చేశారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఆ కూటమి ఏదైతే అమిత్ షా మాట్లాడాడో అదే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి మాట్లాడిందే పురంధేశ్వరి మాట్లాడుతుంది, అలాగే చంద్రబాబు కూడా మాట్లాడుతున్నాడు. కాకపోతే ఈయన మాట్లాడకుండా వాళ్ళందరూ డైరెక్షన్లో అన్నీ ఒప్పుకున్నట్టే. ఆ కూటమిలో చేరి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాను, ఎన్ఆర్సీ అమలు చేస్తాము, సిఏఏ అమలు చేస్తాము అని చెప్పి నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లిం మైనార్టీలకి తెలుగు రాష్ట్రాల్లో భయాందోళనకు గురి చేస్తున్నారు. కావాలని చెప్పేసి కుల మతాల్లో చిచ్చు పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి అధికారంలో రాగానే వెంటనే అమలు చేస్తానంటున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముస్లిం మైనార్టీలకి అండగా ఉంటారు. ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసి వాళ్ళు ఎన్ని నల్ల చట్టాలు తెచ్చినా ముస్లిం మైనార్టీల వెంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకి ఎల్లి వేళల అండగా ఉంటారని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ముస్లిం సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. ముస్లింలకు రక్షణ కల్పిస్తాను, నారా హమారా హమారా అనేటువంటి ప్రోగ్రాం నిర్వహించారు. మరి ఎన్నికలు వస్తున్నాయి, ముస్లింలు చాలా మంది ఉన్నారు, లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఏమాత్రం భయం లేదంటారా ఇలాంటి డెసిషన్ తీసుకునే వాళ్ళతో కలిసి? చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ముస్లింల ద్రోహి. చంద్రబాబు నాయుడు ముస్లింలకి ఓటు బ్యాంకు కింద వాడుకున్నాడే తప్ప ఏ ఒక్క ముస్లిం కూడా మేలు చేసిన పాపాన పోలేదు. అలాగే నారా హమారా గుంటూరు మహాసభలో ముస్లిం పిల్లలు వెళ్లి వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళకి దేశద్రోహులుగా చిత్రీకరించిన ఘనత చంద్రబాబు నాయుడుది. తప్పకుండా ఈ ఎలక్షన్లోనే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. ముస్లిం పక్షపాతి ఎవరైతున్నారో వారికి మాత్రమే ఓట్లు వేయాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో సంతోష్తో అమర్ సతీష్, సాక్షి విజయవాడ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచారు. గడప గడపకు తిరుగుతూ 58 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 10 ఏళ్లు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు దేవినేని అవినాష్. తూర్పు సమస్యల గురించి, ప్రజానికం గురించి ఏ రోజన్నా ఒక్కరోజన్నా గద్దె రామ్మోహన్ గారు మాట్లాడారు? 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గారు ఏ రోజు గారు ప్రజానికం గురించి పట్టించుకోవాలా. కేవలం ఎమ్మెల్యే పదవి అంటే ఒక షో, రాజకీయాల కోసం ఒక షో మాస్టర్గా రామ్మోహన్ గారు ఉన్నారు, కానీ ఏ రోజు గారు ఒక పని గారు చేయలే. అందుకని మీరు ఏ పని చేయలేదు కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటేసి గెలిపించామని చెప్పని ఈరోజు తూర్పు నియోజక ప్రజానికం ఉన్నారు. ఎందుకంటే ఆయన గారు తట్టుకోలేకపోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు తట్టుకోలేక, నాకు తెలిసిన ఇష్యూ చివరికి వాళ్ళ సొంత నాయకుల్ని, కార్యకర్తలను గారా పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ చేసుకోండి, మీరందరూ జర్నలిస్టులు కాబట్టి మీరంతా మీరే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. దిగజారిపోయి వ్యక్తిత్వం దిగజారిపోయి
ఒక అహంభావంతో గద్దె రామ్మోహన్ ఏదైతే ఉన్నారో దాన్ని ఈరోజు తూర్పు నియోజకవర్గ ప్రజలు దించే విధంగా, రేపు జరగబోయే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రజానీకం ఉన్నారు.